సర్ ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు 15న కూటమి పార్టీల సమన్వయ కమిటీ భేటీ ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి ఉన్న కొందరు ఎమ్మెల్యేలపై అసంతృప్తి వీడియో కాన్ఫరెన్స్ లో తెదాప అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా రాయలసీమ వాసుల్లో ప్రభుత్వంపై సానుకూలత ఉన్న కొందరు ఎమ్మెల్యేల తీరుపై అసంతృప్తి ఉన్నట్టు సర్వేలు చెబుతున్నాయన్న ప్రస్తావనకు వచ్చింది. సీఎం స్పందిస్తూ మరికొన్ని చోట్ల అలాంటి పరిస్థితి ఉంది, ఎమ్మెల్యేలకు రీఓరియంటేషన్ అవసరం, ఆగస్టులో 2 రోజులు వర్క్షాప్ నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదంట, ఓన్లీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందంట, ప్రభుత్వం మీద అంటే సంతృప్తి ఉందంట. ప్రభుత్వం మీద సంతృప్తి ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఇలా నిజంగా రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు ఎందుకు చేస్తారు? నిజంగా మీ ప్రభుత్వం మీద సంతృప్తి ఉంటే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పట్టుకుని గొడ్డల పార్టీ అని సైకో అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏదొస్తే అది కారు కోతలు ఎందుకు వస్తారు మీరు? నిజంగా మీ ప్రభుత్వం మీద సంతృప్తి ఉంటే ఇదిగోండి మా ప్రభుత్వం మీద సంతృప్తి ఉంది, అసలు మేము అపోజిషన్ పార్టీని అసలు మేము గుర్తించట్లేదు, మేము రికగ్నైజ్ చేయట్లేదు, సో మేము వాళ్ళ గురించి మేము మాట్లాడాం అని చెప్పేవాళ్ళు కదా మీరు. నిజంగా మీ ప్రభుత్వం మీద సంతృప్తి ఉంటే మీ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. 70% ప్రజలు మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు. ఈరోజు మీకు ఓటు వేసిన వాళ్ళల్లో దాదాపు 50 లక్షల మంది మీకు ఇప్పటికే దూరమైనటువంటి పరిస్థితి. అలా ఇలా దూరం కాలేదు, రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేసి అమ్మనా బూతులు నిలుపుతున్నారు మీ ప్రభుత్వాన్ని. ఇదే అమరావతి ప్రాంతంలో మీకు ఓటు వేసినటువంటి రైతులు కూడా ఈరోజు మిమ్మల్ని అసహ్యించుకుంటున్నారు, మీ మీద తిరుగుబాటు చేస్తా ఉన్నారు. మీకు ఓటు వేసినటువంటి ఉద్యోగస్తులు కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీకు వ్యతిరేకంగా ఉన్నారు. మీకు ఓటు వేసినటువంటి రైతులు కావచ్చు, లేదంటే మీకు ఓటు వేసినటువంటి మహిళలు కావచ్చు, అందరూ మోసపోయారని చెప్పి ఈరోజు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. అందుకనే మీరు ఏదైతే కప్పిపుచ్చుకొని ఎమ్మెల్యేల మీదకి నెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారో 164 సీట్లు మీరు మొన్న ఏదైతే ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చారు, సో ఆ 164 సీట్లలో 1 గాని 6 గాని 4 గాని ఈ 3 అంకెల్లో ఒక అంకెకి మాత్రమే రేపొద్దున మీరు పరిమితం అవబోతున్నారనేది వాస్తవం. అందుకనే మీరు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే అవాకులు చవాకులు పేలుతూ ప్రతిరోజు విమర్శలు చేస్తూ ఏమని మాట్లాడతారు మీరు? ఎక్కడ నిన్న తెలంగాణలో ఒక ఇన్సిడెంట్ జరిగితే హిట్ రన్ ఎస్కేప్ జగన్ పాలసీ, జగన్ది తెలంగాణలో 6గురిని చంపిన సైకోది ఒకటే మనస్తత్వం అంట. కనీసం కొద్దిగన్నా సిగ్గనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారు? మనిషి దిగజారొచ్చు, కానీ నీలాగా దిగజారకూడదు. రోజు రోజుకి దిగజారిపోతూ నువ్వు వ్యవహరిస్తున్నటువంటి తీరు. ఎక్కడో తెలంగాణలో ఒక సైకో వాడు 6గురిని చంపితే దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెడతావా? అసలు నీకు నువ్వు పొద్దున కొన్ని రోజులు పోయినాక స్కూల్లో చదివే రోజుల్లో వంగవీటి రంగా గారిని చంపించింది జగనే అని, లేదంటే కాలేజ్ చదువుకునే రోజుల్లో ఎన్టీఆర్ గారి మీద చెప్పులేయించింది కూడా జగనేనని అది కూడా చెబుతావు. నీకు సిగ్గు లేదు కదా? ఏదైనా నువ్వు మాట్లాడతావు, ఎందుకంటే నీకు ప్రెస్టేషన్ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. రేపు పొద్దున ఈవీఎంల వల్ల కూడా నువ్వు గెలిచేటటువంటి పరిస్థితి లేదనేది అర్థమైపోయింది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు నీకు ప్రజలందరూ నీకు దూరం అయ్యారన్న విషయం నీకు తెలుసు. అందుకనే పిచ్చి పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఆ ప్రెస్టేషన్ లో ఏది పడితే అది నోటికి ఏది వస్తే అది వాగేస్తా ఉన్నాం. అంతకుముందు కూడా ఇలానే మాట్లాడావు. ఏదైతే బుడమేరకు వరద వస్తే జగన్ గారే కారణమని, మదనపల్లిలో ఫైల్స్ తగలు పడితే జగన్ గారే కారణమని, ఏదో బోట్ అడ్డం పడితే జగన్ గారే కుట్ర పట్టి ఆ బోట్ని అక్కడికి తీసుకొని వచ్చి పెట్టాడని, అక్కడెక్కడో బాణసంచా తయారీ కేంద్రంలో పేరు తడితే దీని వెనకాల కూడా వైకాపా కుట్రని చెప్పి ఇక రేపు పొద్దున్న చెబుతాం. కొన్ని రోజులు పోయి నాకు సిగ్గు వదిలేసి దేశాల మధ్య కూడా జగన్ గొడవ పెడుతున్నాడు, ఇప్పుడు కులాల మధ్య మతాల మధ్య స్టార్ట్ చేసావు కదా తప్పుడు ప్రచారం. రేపు పొద్దున్న రాష్ట్రాల మధ్య దేశాల మధ్య కూడా కుట్ర పెడుతున్నాడు. ట్రంప్ తో మాట్లాడి యుద్ధాన్ని తీసుకొని వచ్చింది జగనే. ఏదైతే ఇరాన్ కను ఇజ్రాయెల్ కి ఇరాన్ అమెరికాకి యుద్ధాన్ని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. ఇక నిన్న వియత్నాంలో ఏదైతే బోటు మునిగిపోయి ఏదైతే చనిపోయారు కదా దానికి కూడా జగన్ గారి కారణం. అక్కడ బోటు కూల్పిచ్చేశాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను చంపేశాడు అక్కడికి తీసుకుని వెళ్లి అని చెప్పి ఇష్టం ఉంది. జగన్ తుఫాన్లు వచ్చినా జగన్ గారి కారణం అని ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది మాట్లాడతాము. ఎన్టీఆర్ గారి మీద చెప్పులేయించింది జగనేనని. సో కొద్దిగా సిగ్గెట్ల పెట్టలేదు దేవుడు, నాకు అర్థం కాల. అంటే నీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి దాన్ని అంతా అపోజిషన్ పార్టీ మీదకి నెట్టేసి నువ్వు కుట్రలు చేస్తావు. ఈరోజు రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది వాగుతా ఉన్నారా? సో కొద్దిగా మనిషిలాగా ప్రవర్తించండి చంద్రబాబు నాయుడు గారు, మనిషిలాగా. నేను వేరే విధంగా అంటలే, ఇంకా కనీసం మనిషిలాగా ఒక్కరోజన్నా ప్రవర్తించారా? ఈ 2 సంవత్సరాల్లో, ఈ 25 నెలల కాలంలో చూస్తే రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా జగన్ 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 అన్ని జగనే చేశాడు. అన్ని కుట్రలంటే జగనే, మొత్తం జగన్ గారంటే. ఎక్కడ ఏం జరిగినా జగన్ గారే. ఈ ప్రపంచంలో రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరిగినా జగన్ గారే.
తుఫాన్లు వచ్చినా జగన్ గారి వల్ల వస్తున్నాయంట, కరోనా వచ్చినా జగన్ గారి వల్ల వచ్చిందంట. ఇప్పుడు కడపలో కరోనా కేసులు నమోదైంది జగన్ గారి వల్లే. అప్పుడు జగన్ గారు తెచ్చిన కరోనా కొద్దిగా అక్కడ పెట్టాడు, కడపలో పెట్టేసి ఇప్పుడు జనాలకు ఎక్కిచ్చేశాడు ఆ వైరస్ అని చెప్పు. కొద్దిగా సిగ్గెట్టలేదే, నువ్వెట్ట ముఖ్యమంత్రి నాకు అర్థం కాల. ఎంత దారుణమో ఇలాంటి వ్యక్తులు. నిజంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఈ భూప్రపంచంలో ఉండటమే ఈ భూప్రపంచానికి పట్టినటువంటి శాశ్వత దరిద్రం. లేకపోతే ఏంటి ఈ మాటలు? ఎంత దారుణమైన మాట. ఎక్కడో తెలంగాణలో జరిగితే జగన్ మనస్తత్వం వాళ్ళ మనస్తత్వం ఒకటేనంట. జగన్ గారి మనస్తత్వం అలా అయితే నువ్వు ఇలా అనుకుంటేవాడు, అసలు ఉండేవాడు నువ్వు? జగన్ గారిని ఎన్నన్నా కూడా గజరాజు పోతా ఉంటే కుక్కలు మరుగుతాయి వదిలేయమన్నాడు. నువ్వు బోసిడికాయని తిట్టించినా కూడా జగన్ గారి మనస్తత్వం అదైతే బోసిడికాయని తిట్టినాడికి ఈ రోజు నువ్వు చైర్మన్ గా ఎన్నుకుండేవాడు. చెప్పులు తీసుకొని చూపిస్తే పవన్ కళ్యాణ్ అనేవాడు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి అట్టయ్యేవాడు. జగన్ గారి మనస్తత్వం నేర మనస్తత్వం అయితే రాజారెడ్డిని చంపినాళ్ళు ఈ రోజుకి బతుకుండి నీ పార్టీలో కూర్చొని నీ ఆఫీసులో కూర్చొని ఇష్టమంతటి ఎందుకు వాగేవాళ్ళు? ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు రోజు రోజుకి దిగజారిపోయి మాట్లాడుతున్నాడో దయచేసి ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నా. వీళ్ళకి ఓటమి భయం పట్టుకుంది. సో మొత్తంగా ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళకి సింగిల్ డిజిట్ కంటే డబుల్ డిజిట్ కూడా వచ్చే అవకాశం లేదు. సింగిల్ డిజిట్ సీటుకి పరిమితం అవుతారు ఈ కూటమి పార్టీ నాయకులు అనేది వాళ్ళకు కూడా అర్థమైంది. కాబట్టి సమాజంలో ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక సంఘ విద్రోహ శక్తులుగా అరాచకాలుగా చూపించేటటువంటి కార్యక్రమం ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనేది గమనించమని చెప్తా ఉన్నాం.